ఎగ్జామ్స్ రాయడమే కాదు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం కూడా కష్టమైన పనే. ఆన్సర్ చెప్పడం కష్టం అనుకుంటారు కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కూడా కష్టమే. ఒక విషయం మొత్తం మనకి తెలిసి ఉండొచ్చు కానీ అందులోంచి ఏ ప్రశ్న అడగాలి అన్నప్పుడు అదే పెద్ద ప్రశ్న అవుతుంది. ఎలా పరీక్ష పెట్టాలి అన్నది టీచర్కి పరీక్ష అవుతుంది. అయితే ఇప్పుడు ఈ బాధ లేదు. ఏఐ వచ్చాక టీచర్లకు కూడా పని సులువవుతోంది. విషయం ఇస్తే చాలు క్విజ్లు తయారు చేసే ఈ సైట్ని చూస్తే మీరే ఒప్పుకుంటారు. మరి ఒక సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోవడానికి మనం ఫ్లాష్ కార్డ్స్ ద్వారా యూజ్ చేసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. మరొక వైపు క్విజ్ రూపంలో కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఇదే కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కూడా నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనం ఒక సబ్జెక్ట్ని ఇస్తే ఫ్లాష్ కార్డ్స్ కానీ క్విజ్ కానీ లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇవన్నీ వచ్చేలాగా ఒక మంచి టూల్ని నేను ఇవాళ పరిచయం చేయబోతున్నాను. ఆ టూల్ వెబ్ యాప్. ఈ యాప్ ద్వారా మనం చాలా ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాబట్టవచ్చు. మనం ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ తర్వాత ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవచ్చు, లేదంటే అంతకుముందు చెప్పినట్లుగా అంటే చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది. ఆ వెబ్ యాప్ని ఇవాళ నేను పరిచయం చేయబోతున్నాను. చూడొచ్చు, app.slay.school టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. ఒక సబ్జెక్ట్కి మనం ఏదైతే క్విజ్ కావాలనుకుంటున్నామో లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ కావాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే అవన్నీ మనం చూడొచ్చు. సో ఇక్కడ అప్లోడ్ చేయడానికి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లోడ్ పీడిఎఫ్ ఆర్ ఇమేజ్ ఓసిఆర్. నెక్స్ట్ మనం పీడిఎఫ్ లో అప్లోడ్ చేయొచ్చు, లేదా పేస్ట్ నోట్స్ మనం ముందుగా పెట్టుకున్న దాన్ని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఉంటుంది. పేస్ట్ నోట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనం అనుకున్న సబ్జెక్ట్ పేస్ట్ చేద్దాం. నేను ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాను. సో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ ఎస్ఐ నేను ఒకటి పెట్టుకున్నాను. దీనికి ఈ సబ్జెక్ట్ కి ఇప్పుడు మనం అనుకుంటున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతకుముందు చెప్పిన వాటిని కూడా తీసుకోవడానికి అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ మనం 25,000 వర్డ్స్ ని పేస్ట్ చేయడానికి అంటే మన ఎస్ఐని ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను 2892 టైప్ చేసి ఆ సబ్జెక్ట్ ని ఇక్కడ నోట్ లో ఉంచాను. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చాం, కన్వర్ట్ టు ఫ్లాష్ కార్డ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. దిస్ మే టేక్ అప్ టు మినిట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది నోట్స్ 2. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్లాష్ కార్డ్స్ రెడీ అయిపోతున్నాయి. మొత్తం క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ 8 ఫ్లాష్ కార్డ్స్ ఇప్పటికే రెడీ అయ్యాయి. ఇంకా రెడీ అవుతుంది, ప్రాసెస్ లో ఉంది. సో ఇంకా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనకు వస్తాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని నేర్చుకోవడం చాలా సింపుల్ గా. క్వశ్చన్ దొరుకుతుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ టు రిమెంబర్ ఫర్ హెల్దీ రిలేషన్షిప్ విత్ టెక్నాలజీ అని క్వశ్చన్ వచ్చింది. సో దానికి ఆన్సర్ కూడా టెక్నాలజీ షుడ్ బి యూజ్డ్ వైజ్లీ అండ్ ఇన్ మోడరేషన్ అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ నచ్చలేదు అనుకోండి, వెంటనే మనకి ఇక్కడ ట్రాష్ ఆప్షన్ ఉంది. సో డిలీట్ చేసుకోవచ్చు. లేదు దీన్ని కొంచెం మార్చుకోవాలి క్వశ్చన్ కానీ లేదంటే ఆన్సర్ అలా కాకుండా కొంచెం ఏమన్నా ఇద్దాం అనుకుంటే మనం ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఎడిట్ చేసుకోవచ్చు లేదా ఆన్సర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రాగా. సరే ఇప్పుడు నేనేమో ఎడిట్ చేయలేదు, క్యాన్సిల్ చేశాను దాన్ని. తర్వాత ఇవి ఏమీ కాకుండా ఒకవేళ మనమే ఒక కొత్త ఫ్లాష్ కార్డ్ ని తయారు చేసుకోవాలి, మనకు ఒక ఐడియా వచ్చిన సబ్జెక్ట్ లో నుంచి దీనికి కొంచెం యాడ్ చేసుకోవాలి క్వశ్చన్ అనుకుంటే యాడ్ ఫ్లాష్ కార్డ్ అని టైప్ చేసి ఇక్కడ మనం అనుకుంటున్న క్వశ్చన్ టైప్ చేయొచ్చు, ఆన్సర్ కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం సేవ్ చేసుకుంటే కనుక సింపుల్ గా మనం కూడా ఒక ఎక్స్ట్రా ఫ్లాష్ కార్డ్ ని యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. సో ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా, మరి వీటిని ఎలా స్టడీ చేయాలి? స్టడీ ఫ్లాష్ కార్డ్స్ అని ఉంది కదా, ఇది చేస్తున్నాం. సో ఇది వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ సైజ్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2023. ఒకసారి హింట్ ఏదో తీసుకున్నాం. కన్సిడర్ ద ర్యాంకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ సైజ్ ఆన్ అ గ్లోబల్ స్కేల్ అని చెప్పిస్తున్నాం. సో ఇది ఒక మనకి హింట్ ఇచ్చినట్టు కాదు, మనకు ఆన్సరే కావాలనుకుంటున్నాం. ఓకే, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ గ్లోబల్లీ. ఇప్పుడు మనకి కంప్లీట్ ఆన్సర్ దొరికింది. ఓకే, ఇప్పటి వరకు మనం స్టడీ ఫ్లాష్ కార్డ్స్ చూసినాం కదా. నెక్స్ట్ క్విజ్ లోకి వెళ్దాం. టేక్ క్విజ్ అని ఇవన్నీ ఎలా వస్తుందో క్విజ్ లో. సో ఇప్పుడు క్విజ్ లో మనకి క్వశ్చన్ వస్తుంది, డైరెక్ట్ గా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అది కూడా మనం హింట్ తీసుకోవచ్చు, హింట్ ద్వారా మళ్ళీ ఆన్సర్ తీసుకోవచ్చు. సో అంత సింపుల్ గా
ఈ టూల్ ద్వారా మనం క్విజ్ కానీ లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ అంతకుముందు మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉండేలాగా ఫ్లాష్ కార్డ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ట్రై.